हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटिनरहरि शिष्य तिलकम् वेदांत विज्ञानदम् आत्मानात्म विवेक दत्त सुवचम श्री लक्ष्मणार्योत्तमम् पृथ्वी स्थान तुरीय मार्ग गमनम चैतन्य मूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు యోగులు మహాత్ములకు నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంత లక్ష్మణార్య స్వాములు వారికి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశీస్సులు శుభమస్తు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అందరికి ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బ్రహ్మ జ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ స్వామివారి అమ్మవార్ల అనుగ్రహ ప్రాప్తిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం. हरि ओम स्वामी. यो नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम नमो मातृदेवो भव, ओम नमो पितृदेवो भव, ओम नमो आचार्य देवो भव, ओम नमो अतिथि देवो भव. ओम ब्रह्मश्री वेदांतम लक्ष्मणार्युल स्वामी प्रभु पाद पद्म नमस्करिस्तु. ब्रह्मश्री श्री रामचैतन्य स्वामी प्रभु पाद पद्म नमस्करिस्तु. ब्रह्मश्री అవ్వారు అన్నయ్య తీర్థుల స్వామి వారి ప్రభు పాదపద్మ నమస్కరిస్తూ, నా పేరు అవ్వారు దివ్యశ్రీ. ఇవాళ నేను తత్వసారంలోని కొన్ని తత్వాలు చెప్పబోతున్నాను. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుకొని లాభముండన్నా. పామరత్వము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి, పామరత్వము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి. అంటటన పరమాత్మ కలెడని నెమ్మనమ్మున బోడ సల్పము, అంటటన పరమాత్మ కలెడని నెమ్మనం బోడ సల్పము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుకొని లాభముండన్నా. తనువు చూసి మురిసిపోకన్నా, మట్టి బొమ్మడి అండమేం లేడన్నా. అండమైన ఆత్మ ఒడిది నింద్యమైన మేను నేనని, అండమైన ఆత్మ ఒడిని నింద్యమైన మేను నేనని. తలుపు వీడి శాశ్వతంబుగా సచ్చిదాత్మను స్మరణ చేయుము, తలుపు వీడి శాశ్వతంబుగా సచ్చిదాత్మ స్మరణ చేయుము. మనసుపై నా జయము పొందన్నా, ఇంద్రియాల టక్కు చూసి మోసపోకన్నా. దేహమండున చటుర చోర్యుల చర్యలన్నీయు కాంచుచుండుము, దేహమండున చటుర చోర్యుల చర్యలన్నీయు కాంచుచుండుము. బుద్ధి కుశలత గలిగి నేర్పుటూ వారి నెల్లను తరిమివేయుము, బుద్ధి కుశలత గలిగి నేర్పుటూ
వారి నెల్లను తరిమివేయుము గీత శతము ఆశ్రయించన్నా ఉపనిషత్తుల సారమేయడి తెలుసుకోరన్నా గీట మాటకు సేవ సలిపి గీట తత్వము మడిని దాల్చి గీట మాటకు సేవ సలిపి గీట తత్వము మడిని దాల్చి గీట చెప్పిన కృష్ణదేవుడి పాద పద్మము నమ్మి కొలువుము గీట చెప్పిన కృష్ణదేవుడి పాద పద్మము నమ్మి కొలువుము సత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుకొని లాభముండన్నా. ఓం తత్సతు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మశ్రీ శ్రీ రామచైతన్య స్వామి ప్రభు పాదపద్మకు నమస్కరిస్తూ ధన్యవాదములు. శుభాశిష్యులు శుభమస్తు. ఏమ్మా చక్కగా మంచిగా అని పలుకులే బంగారు పలుకులు. శుభాశిష్యులు శుభమస్తు. అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. భవిష్యత్తు మంచిగా ఉండుగాక. మంచి విద్యాభ్యాసం చేసి చక్కగా మంచిగా భవిష్యత్తు అమ్మవారు అనుగ్రహించి కాపాడును గాక. ఓం తత్సత్. ఓం శుభాశిష్యులు శుభమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరయే పరమాత్మనే. ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారీ కటాక్ష పటు నారాచ భయరహిత శూరులెరుగుదురు నిన్ను చూచేటి చూపు ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము ఇతరులకు నిన్ను నిరుగతరమా. సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిన్ను ఇందిరారమణ ఇతరులకు నిన్ను నిరుగతరమా. పరమ భాగవత పద పద్మ సేవా నిజ భరనులెరుగుదురు నీ పలికేటి పలుకు పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిన్ను తిరువేంకటేశ. పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిన్ను తిరువేంకటేశ. ఇతరులకు నిన్ను నిరుగతరమా. ఇతరులకు నిన్ను నిరుగతరమా. ప్రియాత్మ స్వరూపులారా, భగవద్గీత భగవద్గీతో ధ్యాన విహారము భక్తినో నార్పగా పరుగున రండి. భగవద్గీత పరమ పావనము పవిత్రము సమస్త ఉపనిషత్తుల సారము సాక్షాత్ శ్రీమన్నారాయణుని ద్వారా లోకానికి ఇవ్వబడ్డటువంటి ప్రబంధ జ్ఞాన కావ్యము. ఉపనిషత్తులలో ఉన్నటువంటి అనేక రహస్యాలను సులభ తరలం చేసి మనకి స్వామివారు భగవద్గీత యందు అందించిన విధానము. ఉపనిషత్తులవన్నీ కూడా వేద భాగాలలో చేరి ఉన్నటువంటివి. వేదము అంటే స్వరయుక్తముగా ఉంటుంది. ఉదాత్త అనుదాత్త స్వర స్వరిత భేదాలు అవన్నీ ఆశ్రమాలకు పోవాలి. 12 సంవత్సరాల ఆశ్రమాలలో ఉండాలి. వేదాన్ని అధ్యయనం చేయాలి. ఇంకా వేదం అర్థం కావాలని చెప్పనంటే శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్తం ఛందస్సు జ్యోతిష్ శాస్త్రం లాంటి వేదాంగాలు ఉపాంగాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అధ్యయనం చేయగలిగేటువంటి ఓపిక తీరిక సావకాశం మనకేమి కూడా కలియుగ మానవులకు ఉన్న విధానం కాదు. పూర్వకాలం కృతాత్రేత ద్వాపర యుగాలలో చక్కగా వాళ్ళు అధ్యయనం చేశారు. మరి కలియుగం వాళ్ళందరూ కూడా మహా బిజీ అయిపోతారు కాబట్టి ఇలా ఎట్లా తరింపజేయాలి అనేటువంటి విధానంలో
అర్జునుని నిమిత్తంగా చేసుకుని సమస్త యావత్ భారతదేశానికి సమస్త మానవాళికి మరి జ్ఞానాన్ని స్వామివారు అందించిన విధానము, భగవద్గీత ప్రథమాధ్యాయము విషాద యోగాన్ని దాదాపుగా మనం పూర్తి చేసుకున్నటువంటి విధానాలే. దాదాపుగా చాలా వరకు దాని అధ్యయన విధానాన్ని చేసుకుంటూ వచ్చాం. స్వామివారైతే చాలా విషయాలు మనకి దాంట్లో నిక్షిప్తం చేసి పెట్టారు. అవన్నీ కూడా మనం పుస్తక రూపంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ వరకు వాటి యొక్క పరమార్థ అంశాలని చాలా రోజులుగా ప్రథమాధ్యాయం మీద అధ్యయనం విచారణ కొనసాగింది. ఇక రెండవ అధ్యాయాన్ని మనం ఈ రోజున చక్కగా స్వామివారి అనుగ్రహముతో స్వామివారిని స్మరింపజేసుకుంటూ కృష్ణ పరమాత్మ స్వామివారి స్మరణతో రెండవ అధ్యాయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సస్సుధీః భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు. సర్వ ఉపనిషత్తులు గోవులుగా భావించగా మరి ఆ గోవుల యందున్నటువంటి క్షీరాన్ని సారాన్ని వినటానికి పరమాత్మను మహాత్ములు వినియోగించగా నియమించగా మరి పార్థో వత్సః, దానికి వత్స దూడగా పార్థుడుంటే స్వామివారు ఆ గోక్షీరాన్ని బ్రహ్మసారాన్ని పిండగా మరి అక్కడి నుంచి అర్జునుడు సేవించిన విధానము, ఆయన సేవించి నష్టో మోహ, మోహం నుంచి ఎడబడ్డాడు. నా మోహం పోయింది స్వామి, త్వత్ప్రసాదాన్మయాచ్యుత, మీ అనుగ్రహముతో నా ఈ మోహం అంతా పోయిందని చెప్పేసి అని ఆయన చక్కగా చెప్పడం జరుగుతుంది. ఆ విధముగా మరి ఇచ్చినటువంటి గీతాసారాన్ని అర్జునుడితో పాటు అనేక మంది సుధీహి భోక్త, అనేక మంది మహాత్ములందరూ కూడా ఈ గీతాసారాన్ని గ్రోలటం ఆస్వాదించటం జరిగింది. వివేకానంద, రామతీర్థ, దోతాపురి, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, అనేక మంది మహాత్ములందరూ కూడా సుధీహి భోక్త, సుధీ మంచి తత్వం గలవారే, జిజ్ఞాస గలవారే, మోక్షాపేక్ష గలవారే, భగవంతునితో రేపబడ్డటువంటి ఆ భగవద్గీతామృతం, అద్వైతామృత వర్షిణి భగవద్గీతే భగవద్వేషం అని చెప్పినట్లుగా అమృతాన్ని అందరూ కూడా సేవించినట్టు విధానము. ఇక మనం కూడా ఈ 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి వస్తుంది. ఈ 10వ శ్లోకం దాకా మరి పూర్వ అంశముగా వచ్చే విధానం, దాన్ని కూడా మనం ఇప్పుడు పూర్తి చేసుకుని తర్వాత స్వామివారి యొక్క బోధలోకి ప్రవేశిద్దాం. ముందుగా మీకు శ్లోక పరిచయం చేస్తా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయ ఉవాచ తం తథా కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణ ఆకులేక్షణం విషీదం తం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. తం తథా, ఆ ప్రకారముగా, కృపయా ఆవిష్టః, కృపయా ఆవిష్టం, కృపతో, కృపా భావన అని చెప్పనంటే మరి సేనయోహో భయోహో మధ్య, సేనా సమూహం యొక్క మధ్య రథాన్ని ఆపమని చెప్పిన అన్నట్లా ఆపగా, భీష్మద్రోణ ప్రముఖత, భీష్ముడు ద్రోణుడు మొదలగు ప్రముఖులైనటువంటి వారి
ఎదురుగా ఆపటంతో మరి ఆ విధంగా అందరినీ కూడా చూసినటువంటి వాడై హృదయ విదారకుడై మనం యుద్ధములో ఇంతమందిని సంపాదించి వస్తుంది. ఏ మాతులాన్ శ్వశురాన్ పౌత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం సధా ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం సధా. ఆచార్యులు పుత్రులు తాతలు మరి ఈ విధముగా అనేక మంది బంధువులందరినీ కూడా సంపాదించిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భావన కలగటంతో దానిని కృపయా ఆవిష్టం. ఈ కృప అనేది మనస్సులో ప్రవేశించటముతో అశ్రుపూర్ణ ఆకులేక్షణం. అశ్రుపూర్ణ అశ్రువులు కూడా కంటెమ్మటే ఏకదాటిగా కారుతా ఉన్నాయి. ఎందువల్ల యుద్ధం తప్పేదిగా కనబడలేదు. అందరూ కూడా శంఖాలు పూరించేశారు. యుద్ధం ఆరంభం కావటమే తరువాయి. మరి యుద్ధం ఆరంభమైన తర్వాత ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరిని కూడా చూసుకునే అవకాశాలు ఇంకేం కనపడవేక. కాబట్టి ప్రకారముగా ఇంతమంది బంధువులను తాతలను గురువులను మనవళ్ళను ముద్దు మనవళ్ళను ఇంతమందిని సంపాదించినటువంటి పరిస్థితి వచ్చిందనే విధానములో అశ్రుపూర్ణ ఆకులేక్షణం కంటెమట నీరు కారుస్తూ విలపిస్తూ ఉన్నటువంటి విధానం అర్జునుడు. విషేదం తం ఇదం వాక్యం వాచ మధుసూదన. విషేదం తం ఇదం ఇషేదం. ఆ ప్రకారముగా దుఃఖిస్తున్నటువంటి అర్జునుని ఉద్దేశించి మధుసూదన కృషవరమాత్మ ఇదం వాక్యం వాచ, ఈ పలకబోయేటువంటి వాక్యమును చెప్పబోతున్నాడు అనేటువంటి విషయం సంజయుడు ధృతరాష్ట్రునికి బోధిస్తూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఈ రెండు శ్లోకాలు స్వామివారు చెప్తున్నటువంటి విధానము. కుతస్త్వా కష్మలం ఇదం విషమే ఉపస్థితం. కుతః త్వా కష్మలం ఇదం విషమే ఉపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అర్జున, నీకు ఎక్కడి నుంచి ఈ కష్మలం అనేటువంటిది వచ్చింది నీకు అసలు? కుతః ఎక్కడి నుంచి? త్వా నిన్ను, ఇదం కష్మలం ఈ కష్మలం అంటే దోషం, ఈ మాలిన్యం, ఈ విధముగా ఏడ్చే విధానం నీకు ఎట్లా స్థాపరించిందయా? అందుట్లో విషమే సముపస్థితం, విషమ పరిస్థితి. అందరూ కూడా సిద్ధం చేసుకుని వచ్చేశారు, లగ్గాలు పెట్టుకున్నారు, పెళ్లి పందిని మాట్లాడుకున్నారు, బంధువులంతా వచ్చి కూర్చున్నారు, భజంత్రాలు మోగుతూ ఉన్నాయి. ఆ వైభవాలు ఈ వైభవాలు మొత్తం వచ్చి అక్కడ కూర్చున్న సందర్భం. ఇక తీరా మరి తాళి కట్టబోయే సందర్భంలో వాడు వైరాగ్యం కలిగి ఈ సంసారం బంధహేతువు, ఈ సంసారంలో మునిగితే మళ్ళా బయటికి తేలే అవకాశాలు ఉండవేక మరణ పర్యంతం సంసార సాగరంలో ఏదాల్సిందే. ఈ అనేక దుఃఖాలు, బాధలు, వేదనలు, రోదనలు అనేక రకాలుగా వచ్చేటువంటివన్నీ కూడా బాధించేవిగా ఉంటాయి అని చెప్పన్న వైరాగ్యం వాడికి కలిగింది ఎప్పుడని చెప్పనంటే తాళి కట్టపోయే సందర్భంలో. అందువల్ల వాడు అంటాడు, నేను తాళి కట్టను, సంసారం బంధహేతువు కాబట్టి, దుఃఖ హేతువు కాబట్టి, సంసార సాగరం ఘోరం అని చెప్పని పెద్దలు చెబుతూ ఉన్నారు. చేతులారా మరి జీవితాన్ని ఆ ప్రకారంగా దుఃఖం పాలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ నరకంలో నేను దిగను, సంసార నరక బాధ, దాంట్లో ఆడుపోట్లని రకాలుగా అనుభవించాల్సి వస్తుంది అనే విధానం జ్ఞానం కలిగింది నాకు. అందువల్ల నేను ఈ యొక్క పెళ్లి చేసుకోవటం లాంటి విధానాన్ని విరమించుకుంటున్నాను అనేటువంటి విధానంగా చెప్పినట్లయితే ఇక బంధువులు ఏం చేయాలి ఆ సందర్భంలో?
అలాంటి పరిస్థితి. విషమే ఉపస్థితం, విషమ పరిస్థితి. రాయబారాలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇక యుద్ధం సిద్ధం అని చెప్పి అనుకున్నారు. లగ్నం కూడా పెట్టుకున్నారు. ఆ లగ్నానికి అందరూ కూడా రావడం జరిగింది. ఊదు కొమ్ములు ఊదారు, డంకాలు మోగించారు, శంఖాలు పూరించారు, బేరువులు కొట్టారు. ఇక యుద్ధం సన్నద్ధం కాబోతున్న సందర్భంలో వీడు ఏడుపు ఆరంభం చేసిన విధానం విషమే ఉపస్థితం. ఈ విషమ పరిస్థితులలో నీకు ఈ కష్మలం ఎట్లాగా దాపరించింది అనే విధానముగా స్వామివారు చెబుతున్నారు. అనార్య జుష్టం అస్వర్గ్యం, ఇది ఆర్యులు మెచ్చుకునే విషయం కాదయా. అస్వర్గ్యం, స్వర్గ ప్రాప్తికి కూడా ఈ హేతువు కాదు. ఇది ఇహలోకంలో గాని పరలోకంలో గాని నీకు సుఖపడే అవకాశాలు ఏమి లేవు. అకీర్తికరం అర్జున, నువ్వు చేసే పని అకీర్తికరం, అకీర్తి మూట కట్టుకోబోతూ ఉన్నావు. ఈ విధంగా అందరం వచ్చిన చూసి భయపడిపోయి మరి విధంగా అర్జునుడు పార్థుడు పారిపోయాడు, ఎంతో విలువిద్యా సంపన్నుడుగా భావించుకుంటూ ఉన్నాము. సమస్త అస్త్రశాస్త్రాలలో బాగా నైపుణ్యత గలవాడుగా సవ్యసాక్షిగా భావిస్తూ ఉన్నాము. అందరికంటే విలువిద్యలో బాగా మిన్న అని చెప్పిన భావించుకుంటూ ఉన్నాము. అర్జునుడు ఉంటే ఈ విధముగా మనం ఎట్లా యుద్ధం చేయాలి ఆడితో, అదే మహాపరాక్రమశాలి, యుద్ధ నైపుణ్యత బాగా తెలిసినటువంటి వాడు, ఇంద్రతనయుడు. అలాంటి యొక్క అతడు నిలబడితే ఓడించడం ఎవరికి సాధ్యం కాదనే విషయముగా మనం అనుకుంటూ ఉన్నది. చివరికి వాడు కాస్త మనల్ని చూసి పారిపోయాడని చెప్పేసి అని ఈ యొక్క శత్రుపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క విధానాన్ని గురించి చెప్పుకోవటం కారణముగా అకీర్తికరం అర్జున, ఏమయ్యా ఈ విధంగా చెప్పుకుంటారే లోకం అంతా కూడా. ఈ సవ్యసాచి చాలా గొప్పవాడు, విలు విద్యలో బాగా నైపుణ్యత గలవాడు, పరమశివుని ద్వారా పాశుపతాస్త్రాన్ని కూడా పొందినవాడు, ఈ ప్రకారంగా ఉన్నటువంటి వాడై తీరా యుద్ధం దగ్గరికి వచ్చిన పారిపోయాడని చెప్పిన విధానముగా లోకమంతా కూడా కూడై కూస్తుంది. అకీర్తికరం అర్జున అనేటువంటి విధానముగా చెబుతున్నటువంటి మాట. క్లైభ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ఠ పరంతప. క్లైభ్యం మాస్మ గమః, క్లైభ్యం అనగా మరి పిరికితనమును. క్లైభ్యం అంటే క్లేబత్వం అంటే నపుంసకత్వం అనేటువంటి అర్థం సాధారణంగా ఉంటుంది. అయ్యా నువ్వు ఆనాడేదో ఊర్వశి రంభో శాప కారణంగా ఆ విధంగా విరాట్ నగరంలో సంవత్సర కాలం పాటు మరి అజ్ఞాతవాసంలో గడిపినటువంటి మరి ఆ విధానమైనటువంటి యొక్క ఆ స్వభావం నీకు ఇంకా పోలేదా అన్నటువంటి విధానములో మాట్లాడుతున్నమాట. ఇంకా ఆ క్లేబత్వం అట్లాగే ఉన్నదా అని చెప్పేసి అనే విధానముగా సంబోధన ఇక్కడ. క్లైభ్యం మాస్మగమః, ఆ అధైర్యాన్ని పొందమాక, క్లేబత్వాన్ని పొందమాక, మాస్మగమః పార్థ. నా ఏతత్తు త్వయి ఉపపద్యతే, ఏతత్తు ఇది త్వయి నియందు, నా ఉపపద్యతే పొందదగదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్షుద్రమై ఉన్నటువంటి హృదయ దౌర్బల్యం, ఈ హృదయ దుర్బలత్వమును త్యక్త్వా వదిలిపెట్టి ఉత్తిష్ఠ పరంతప. ఓ అర్జున ఉత్తిష్ఠ, లేవు, ఆ ధనస్సు ధరించు, యుద్ధానికి సిద్ధపడు అనే విధానముగా ఇక్కడ కొంచెం ఉత్తేజ విధానముగా స్వామివారు ఈ మాటలు చెప్పటం జరుగుతూ ఉన్నది. ఈ శ్లోకాలు రెండు కూడా వివేకానంద స్వామి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి శ్లోకాలు కనుక పౌరుషం కలిగి ప్రతి విధానం కూడా ధైర్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విధానముగా వివేకానంద స్వాముల వారు ధైర్యాన్ని బోధించే విధానములో ఈ రెండు శ్లోకాలు కూడా ప్రధానంగా ఆయన ఎంతో గొప్పగా తీసుకొని లోకానికి చెప్పడం జరుగుతుంది. కనుక జీవితంలో అనేకటువంటి సమస్యలు వస్తాయి. ఈ రెండు శ్లోకాల యొక్క విధానం ఏంటని చెప్పనంటే మనకి ఎంతగానో ఉపయోగపడేటువంటి ధైర్యాన్ని ప్రసాదించేటువంటి, మన కార్యరంగంలో ఉన్నప్పుడు ఎదురు వచ్చేటువంటి యొక్క వాటిలను చూసి మనం భయముతో పారిపోయే పరిస్థితి ముఖ్యంగా ఏర్పడుతూ ఉంటుంది. వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళమై కొన్ని కార్యాలు మనం మరి
ఆరంభం చేసినప్పుడు ఆ వచ్చేటువంటి విధానాలని, సమస్యలని ముందే అనుకుని ఇంత పెద్ద సమస్య, ఇన్ని ఇబ్బందులు దీంట్లో ఉన్నాయా అనే విధానములో మనిషి దూరంగా పారిపోయే విధానం ఉంటుంది. కనుక ఆ విధముగా ఉన్నటువంటి వారికి ధైర్యాన్ని కలగజేసేటువంటి శ్లోకాలు ఈ రెండు కూడా. ఈ రెండింటినీ బాగా మానవుడు అధ్యయనం చేయాలి. జీవితంలో పెట్టుకున్నట్లయితే మరి మనం మన కార్యములు చేసే సందర్భాలలో అధైర్యం ఏర్పడ్డప్పుడు మనకు ధైర్యంగా వెన్నుతట్టి ముందుకు పద అనే విధానముగా చక్కగా మనకి కార్యోన్ముఖులుగా చేసేటువంటి శ్లోకాలు ఈ రెండు శ్లోకాలు. ఏమి అందుచేత ఇది చాలా అవసరం, అందరికీ కూడా జీవితంలో అవసరం. అట్లనే మరి పారమార్థిక విషయంగా చూసినప్పుడు ఆత్మరాజ్యాన్ని అధిరోహించేటువంటి విధానంలో అనాత్మ మీద యుద్ధం ప్రకటించి ఉన్న మనం కూడా, వాళ్ళేమో కౌరవుల మీద యుద్ధం ప్రకటించి ఉన్నారు, యుద్ధం చేయటానికి సిద్ధపడి ఉన్నారు, విజయోత్సాహంతో వాళ్ళు కలిగి ఉన్న విధానం అది రాజ్యకాంక్షతో చేరి ఉన్నటువంటి విషయం. మరి మనం కూడా ఆత్మరాజ్య కాంక్ష కలిగి ఉన్నాం. మనకు కోరిక ఉన్నది కదా, ఆత్మరాజ్యాన్ని అధిరోహించాలి, ఆత్మానుభవాన్ని పొందాలి, అనాత్మను జయించాలి అన్నటువంటి తలంపు మనందరిలో కూడా ఉన్నది. మరి మనం కూడా యుద్ధం అనేటువంటి దానికి సిద్ధపడి ఉన్నాం. కానీ చాలా మంది వాళ్ళు కౌరవులు, అనాత్మ వర్గాలు, వాళ్ళు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక దండం పెట్టి పారిపోయే విధానాలుగా లోకంలో చాలా మంది ఉన్నారు. అట్లా ఎంతోమంది పారిపోయారు. ఈ ఆత్మజ్ఞాన విధానములో, అంతర్యుద్ధములో, అదేమో బాహ్య యుద్ధము, ఇది అంతర్యుద్ధం. లోన ఉన్న అనాత్మతో పోరాటం, అజ్ఞానంతో పోరాటం, సంస్కారములతో పోరాటం, ఇంద్రియాలతో పోరాటం, మనస్సుతో పెద్ద పోరాటం. ఇది ఈ యొక్క మరి ధ్యాన విధానముగా బ్రహ్మైక్య అనుభవాన్ని పొందేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వీళ్ళు కూడా యుద్ధం అనేది ప్రకటించారు. శంఖాన్ని కూడా మరి మనం పూరించాం, ఓంకార శంఖాన్ని అందరూ కూడా పూరించిన వాళ్ళే. కనుక ఓంకార శంఖాన్ని పూరించి ఆ విధంగా కవచం ధరించి కత్తి పట్టుకుని యుద్ధంలో ప్రవేశించినప్పుడు లోన ఉన్నటువంటి అనాత్మంతా కూడా బాగా ఎంతో కాలముగా రాజ్యాన్ని అవి ఏలుకుంటూ ఉన్నాయి. ఏ ప్రకారంగా అయితే కౌరవుల యొక్క రాజ్య విధానము అది పాండవులదే, హస్తినాపురం అనేటువంటిది పాండవులదే. ఎందుకంటే గురుడివాడికి రాజ్యాధికారం లేదు కాబట్టి అంగవికలుడై ఉన్నటువంటి వానికి రాజ్యాధికారం ఉండే అవకాశం లేదు. అందువల్ల పాండురాజునే సింహాసనం మీద కూర్చోబెట్టారు, కిరీటాన్ని ఆయన ధరింపజేశారు, ఈ రాజ్యాన్ని ఏలుకోమని చెప్పేసి అని అప్పచెప్పేసేసారు. కనుక పాండురాజే ఆ యొక్క రాజ్యానికి ప్రభు. మరి తర్వాత కాలంలో పరిణామాలు వేరే రకంగా మారటంతో ఇక పాండురాజు ఆయన అరణ్యానికి వెళ్ళిపోవటం, తాత్కాలికంగా కూర్చున్నటువంటి గుడ్డి మహారాజు సింహాసనాన్ని పూర్తిగా అధిష్ఠింపజేయటం, పూర్తిగా స్వాధీనం చేసుకోవటం జరిగింది. మరి ఆ తర్వాత మా బిడ్డలకి ఈ రాజ్యం అని చెప్పనేటువంటి ఆశ కూడా వాళ్ళు పొందారు. ఎవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా ఈ రాజ్యం మాకే వచ్చేసింది పూర్తిగా. ఆయనకి ఏదో అంగవికలత్వం అని అంటగట్టి రాజ్యాధికారం లేకుండా దూరంగా చేశారు. అయితే పాండురాజు అనేటువంటి శాప కారణముగా అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇక ఆయన గారు సంతతిని కూడా పొందే అవకాశాలు లేవు. ఎందుకంటే ముని శాపం ఆ విధంగా ఉన్నది. మేము విధముగా మృగాలుగా ఉండి సంగమిస్తూ ఉంటే నువ్వు మమ్మల్ని వధించావు కాబట్టి నీవు కూడా మరి స్త్రీ పట్ల మోహాన్ని చెందావు అంటే నువ్వు కూడా మరణిస్తావు అని చెప్పనే విధానముగా ఆ మహాత్ముడు శపించి వెళ్ళిపోయాడు. కాబట్టి అందుచేత ఇక ఆయన మోహానికి గురయ్యే అవకాశాలు లేవు. మరి మోహానికి గురయ్యే అవకాశాలు లేవు. మరి కుంతి ద్వారా, మాదిరి ద్వారా బిడ్డలు కూడా పొందే అవకాశాలు లేవు. ఇక రాజ్యం మొత్తం కూడా మా చేతికి వచ్చేసింది, మేమే ప్రభువులం అనేటువంటి భావన పూర్ణంగా వాళ్ళకు వచ్చేసింది. ఎలాంటి డౌట్ లేదేక.
పాండురాజు యొక్క వంశం ఆయనతో అంతరించిపోయింది తప్ప ఇంకా దానికి అంకురాలు కలిగే అవకాశాలు లేవనేటువంటి విధానములో వారు ధైర్యంగా ఉన్నారు. మరి ధైర్యంగా ఉన్న విధానములో వాళ్ళ ఆశలు కాసేపట్లోనే నీరు గారిపోయాయి. వాళ్ళ ఆశల మీద నీరు చల్లేసినట్లు అయిపోయింది. ఎందుకంటే ఇక కుంతి అమ్మగారు ఆమెకు ఒక దుర్వాస మహర్షి యొక్క అనుగ్రహం కలిగి ఉన్న ఒక మంత్రం ఉంది కాబట్టి ఆ మంత్రం భర్త యొక్క అనుమతితో దేవతలని ఆహ్వానపరిచి దేవతల ద్వారా ఆ సంతతిని పొందటం జరగటంతో ఆ వార్త విన్నటువంటి గాంధారి చాలా బాధపడింది. ధృతరాష్ట్రుడుగా బాధపడ్డాడు. అంటే వచ్చిన రాజ్యం వచ్చినట్లుగానే మళ్ళీ పోయేట్లుగా ఉన్నదే. కనీసం గాంధారి కడుపులో కాయ కాసిన వాడు ముందు పుట్టిన అటు పెద్దవాడిగా రాజ్యం వాడికి అప్పచెప్పే అవకాశాలన్నా ఉండేవి. వాడేమో పుట్టకపోయే గర్భం ధరించి ఆమె గారు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ప్రసవం కాల. ఈ లోపల కుంతి అనేటువంటి ఆమె గారు బిడ్డలను కనేసింది. ఈ వార్త విన్నటువంటి వారే మళ్ళా మనస్సులో బాధ అనేది మళ్ళా ఆరంభం కావటము. మరి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళని అనేక రకాలుగా చంపటానికి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా దైవానుగ్రహముతో వాళ్ళు బతికి బయటపడటము. ఆ తర్వాత అనేక రకాలుగా వాళ్ళు మారణ హోమాలు మరణ కార్యాలు కూడా చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా అదృష్టవంతుడు బయటపడే అవకాశాలు ఇప్పుడు ఉంటాయి. దురదృష్టవంతులు వాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. అదృష్టవంతులు అనగా వాళ్ళ పుణ్యం అన్నా ఉండాలి, లేదా దైవానుగ్రహం అన్నా ఉండాలి. ఈ ఉన్నటువంటి విధానములో ఏదో రూపంగా మానవుడు బయటపడే అవకాశాలు ఉంటాయి. అట్లనే తల్లిదండ్రులు చేసేటువంటి ఆ పుణ్యములు కూడా బిడ్డలకు రక్షణగా ఉండే అవకాశము ఉంటుంది. ఎందుకంటే కుంతి మాత చాలా భక్తురాలు, పరమాత్మ భక్తురాలు కాబట్టి ఆమె గారి భక్తి కూడా బిడ్డలకు రక్షణగా ఉండే విధానము అని చెప్పని ఈ ప్రకారముగా మానవుడు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి సునాయాసముగా బయటపడే విధానం మనకి రావాలని చెప్పనంటే అది దైవానుగ్రహము, గురు అనుగ్రహము, మన పుణ్య సంస్కారం ఇవన్నీ కూడా తోడై ఉన్నట్లయితే ఎలాంటి సమస్యల నుంచి అయినప్పటికీ కూడా బయటపడటానికి అవకాశాలు ముఖ్యంగా ఉంటాయనేటువంటి అంశాన్ని మనం పాండవుల ద్వారా గమనించవచ్చు. ఎందుకంటే మరి తండ్రి లేడు, వాళ్ళ పక్షంలో ఎవరో కూడా సపోర్టుగా ఉన్న విధానం కూడా లేదు. ఎందుకంటే ధృతరాష్ట్రుణ్ణి కాదని ఆ రాజ్యంలో ఎవరో కూడా ముందుకు వచ్చి వాళ్ళకి అండగా నిలబడటానికి అవకాశాలు లేవు. ఆయన ప్రభువుగా ఉన్నాడు కాబట్టి. ఏమేం అబల కుంతి మాత ఆమెం చేస్తుంది ఒక ఆమె కాబట్టి బిడ్డలను తీసుకుని ఆమె గారు బిక్కిమంటూ ఉన్నటువంటి విధానం. ఈ కౌరవులేమో 100 మంది. మరి 100 మంది ఏదో రకంగా వాళ్ళని మత్తి పెట్టడానికే అన్ని విధాల వాళ్ళ ప్లానులు ఎప్పుడు కూడా ఉదయం లేస్తే మళ్ళీ పడుకోబోయేదాకా వాళ్ళ ప్లాన్లన్నీ కూడా ఎట్లా చంపాలి పాండవుల్ని 5 మందిని. మనం 100 మంది ఉన్నాం కాబట్టి 100 మంది చాలు, 5 మంది అవసరం లేదు మనకి. ఎట్లా చంపాలనేటువంటి ఆలోచనే, టిఫిన్ చేశాక ఆలోచన అదే, భోజనం చేశాక ఆలోచన అదే, పడుకున్న ఆలోచన అదే. ఈ ప్రకారంగా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మరి వాళ్ళు బయట పడ్డారు అని చెప్పనంటే అది అదృష్టం అని చెప్పని అంటారు, పుణ్య సంస్కారమే. అట్లా అది మనకు కూడా జీవితంలో అలాంటి సమస్యల నుంచి సమస్యలు అంటే అందరికీ వస్తూ ఉంటాయి లోకంలో, సమస్యలు లేకుండా ఎవరికి ఉంటాయి? ఏమి రాముడు అంతటి మహానుభావుడికి ఎన్ని సమస్యలు రాలేదు? ఆ సమస్యలతో పోలిస్తే మన సమస్యలు ఎంత దాంట్లో. అరణ్యవాసం చేశాడని చెప్పనంటే మనం చేస్తాం అరణ్యవాసాన్ని, కట్టుబాట్లతో పోతామా? అరణ్యవాసం చేస్తామా? ఏమి అరణ్యాల్లో పడుకోవడం సామాన్య విషయమా? రాళ్ళ మీద పడుకోవాలి, గొట్టల్లో పడుకోవాలి, చెత్తలో పడుకోవాలి, ఆకుల మధ్యలో పడుకోవాలి, అన్ని దోమలు చీమలు. మనం ఒక పూట ఇంటి వరండా, ఇంటి బయట ఒక పూట మంచం వేసుకు పడుకోండి అర్థమవుతుంది. లేదా సాపేసుకు పడుకోండి ఒక పూట రోడ్డు మీద, మీకు అర్థమవుతుంది దోమలు ఏమిటో చీమలు ఏమిటో అర్థం అవుతుంది. మనకు ఆయన సాప లేదు, దిండు లేదు, మాంసం లేదు, కంచం లేదు, ఏం లేదు. రిక్త హస్తాలతో పోయినటువంటి విధానం స్వామివారు. అంత రాజకుటుంబంలో పుట్టి రాజభోగాలలో మునిగిన వ్యక్తి, రాజ సుఖాలు అనుభవించిన వ్యక్తి ఒక్కసారిగా మరి ఆ విధంగా కటిక నేల మీద పడుకొని మరి అరణ్యంలో ఒక పక్క కేకారణ్యము, లైట్లు ఉంటాయా, లైట్లు ఉన్నాయా, దీపాలు ఉన్నాయా, కరెంటు బుడ్లు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పండి, ఏమున్నాయి అక్కడ?
రాత్రి అయిందంటే కేకారణ్యం. పైగా అనేక అరుపులు, కుక్కలు, నక్కలు, గెక్కలు, పులులు, సింహాలు అన్నీ ఉండే విధానంలో. అలాంటి విధానంలో ఉండి కాసేపు నిద్రపోయే అవకాశం మనకేమైనా ఉంటుందో చెప్పండి అసలు. ఒకసారి అనుకుందాం, అంత లెక్క మనకేం వద్దు, మన ఎవరికి అలాంటి విధానాలు జీవితంలో రాకూడదు. కాబట్టి అలాంటిది, ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించినటువంటి అంశం మన ముందు వారు చూపించారన్నమాట. ఎందుకంటే రాముడు అంతటి మహానుభావుడి కష్టాలు పడ్డాడయ్యా, మనమెంత కష్టాలన్నీ కూడా ధైర్యంగా ఉండరా అని ఒక ఓదార్పు చెప్పుకోవటానికి ఉంటుంది కదా మనకి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఏమ్మా సీతమ్మ కష్టం కంటే మించిన కష్టమా? అరణ్యంలో రాక్షసుల యొక్క మధ్యన నీరు లేక, స్నానం లేక, సంధ్య లేక, ఏమీ లేక రాక్షసుల యొక్క మధ్యలో ఆంగారు బిక్కి బిక్కుమంటూ కూర్చున్నది కదా. ఆమెకు వచ్చిన కష్టం కంటే మనకు వచ్చిన కష్టం ఏమన్నా గొప్పదా అని అన్నప్పుడు, ఎంత కష్టం ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజమే కదా, నా కష్టం ఆ కష్టంలో ఎంత కష్టం ఇది. కాబట్టి ఆమె కూడా కష్టాల నుంచి బయటపడిందిగా, అట్లా నా కష్టాలు కూడా పోతాయి అని కొంత ఊరట మానవునికి. అలాంటి ఊరట గనక లేకపోయిందా అని చెప్పనంటే, ఈ అల్పమానవుడు ఏం చేస్తాడు? అగాత్యాలకి గురవుతాడు. ఏం చేసుకుందాం, ఊరేసుకుందామా, బావిలో దిగుతామా, ఇంకెడకు పోయి దిగుదామా అని చెప్పని మానవునికి శక్తి ఉండదు, ధైర్యం ఉండదు, మనోస్థైర్యం ఉండదు. ఏ చిన్నది కాస్త పైనొచ్చి పడిందా అని చెప్పనంటే ఎమ్మటే వేరే వేరే ఆలోచనలన్నీ వచ్చేస్తా ఉంటాయి. మనం చూస్తుంటాం సమాజం, సొసైటీలో. అరే చిన్న పిల్లకాయలు, చదువుకునేవాడు ఏదో పరీక్షలో తప్పాడు, ఒక సబ్జెక్ట్ ఏదో పోయింది, తప్పాడు. ఏం కొంప మునిగిపోయింది వాడికి? మళ్ళా చదువుకోకూడదా? మళ్ళా పాస్ కావచ్చు కదా, భవిష్యత్తు అంతా వాడికి ఉన్నది కదా. ఓ సంవత్సరం పోతే పోయింది, మాకు వాళ్ళ చదువు పాస్గా మెరిట్గా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో వాడు తప్పాను, మా స్నేహితులలో అవమానం, నాకు 10 మంది నువ్వు తప్పావురా అని చెప్పి అంటారని చెప్పేసి అని అవమానానికి గురి కావటం అని చెప్పాను, ఇంట్లో తండ్రి తిడతాడనో, అమ్మ తిడుతుందనో, ఏదో రకాల భావాలకు గురి కావటం వాడు ఎమ్మటైపోయి ఆ చిన్న వయసులోనే మనం చూస్తున్నాం కదా లోకంలో. ఎంతో మంది పిల్లకాయలు తొందరపాటుతో జీవితాలని ఆ విధంగా చేసుకోవటం చూస్తూ ఉన్నా. కాబట్టి వాళ్ళే కాదు, పెద్దవాళ్ళకేమో పెద్ద సమస్యలు ఉంటాయి, చిన్న వాళ్ళకి చిన్న సమస్యలు ఉంటాయి. ఏమి ఆ పిల్లగాడికి ఏమో చిన్న సమస్య వాడిది, ఎగ్జామ్స్ లో మా సబ్జెక్టు పోతే ఏం కంపు మునిగిపోయింది, మా చదువుకోవచ్చు, ఎగ్జామ్స్ రాయవచ్చు వాడు. కాబట్టి అంత లెక్క వీడు పోడు. అందువల్ల మానవునికి ఏంటంటే జీవితంలో అనేకమైనటువంటి దుఃఖాలు, సమస్యలు, బాధలు రాకుండా ఏం ఉండవండి. జీవితమే పెద్ద సమస్య. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెద్ద సమస్య కదా. 9 మాసాలు ఆ కడుపులో ఉన్నావంటే నేను ప్యాన్ ఉందా, మంచం ఉందా, కంచం ఉందా, పొరుపు ఉందా, దిండు ఉందా, ఏం లేదు కదా. తలకిందుల వ్యవహారం అందుంటే సాపిగా పడుకున్నావా కదా, అమ్మ కడుపులో అని చెప్పానంటే తలకాయ కింద, కాళ్ళు పైన, ఊర్ధ్వమూలం ఆ దశ అన్నట్లుగా ఉన్న విధానంలో 9 మాసాలు ఆ యొక్క గర్భంలో గర్భవే అనుభవించి బయటకు వచ్చిన విధానమే కదా. అంతకంటే పెద్ద కష్టం వీడికి ఏముంది చెప్పండి జీవితంలో. అందుచేత కష్టాలు వస్తాయి. ఎందుకంటే గత జన్మ కర్మల అనుగుణ్యముగా ఈ మానవ జీవితం వచ్చింది కాబట్టి. అందువల్ల మానవ జీవితం అంటే మల్లెపూల పానుపు కాదు, ముళ్ళ పానుపు. ఏమి డబ్బు ఉన్నవాడికైనా సమస్యలు ఉంటాయి, డబ్బు లేని వానికి కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా లోకంలో ఎవరూ కూడా ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఏంటంటే అలాంటి విధానాలలో ఉన్నప్పుడు మానవునికి ఓదార్పు కావాలన్నమాట. ఆ ఓదార్పును ఇచ్చే విధానమే మన కావ్యాలు, పురాణాలన్నీ కూడా. ఒక మంచి మార్గాన్ని చెప్పటానికి, మంచిని ప్రబోధింపజేయటానికి, ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో చెప్పడం కంటే కూడా ఒక కథాంశముగా ఇచ్చినప్పుడు సులభముగా అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ధర్మాధర్మాల గురించి చెప్పాలంటే సాధ్యమయ్యే పని కాదు. అవి దృష్టాంతముగా చూపించినప్పుడు వాటిని చూసి వాడు జీవితంలో ఓహో ఇట్లా నడవటం అధర్మము, ఇట్లా పోవటం ధర్మం అనే విషయాన్ని గమనగలిగి మానవ జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అది కాబట్టి ప్రాథమిక స్థాయిలో మానవునికి ఉండేటువంటిది ఏంటంటే
ఒక మంచి నడవడికను, మంచి జీవన విధానాన్ని, మంచి ప్రవృత్తిని, మంచి ఆచరణ, ఇవన్నీ కూడా జీవితానికి ఇవ్వాలి ముందు. తర్వాత వాటిల్లో ఉండే పారమార్థికం ఏమిటో, వాటిల్లో ఉండే తాత్విక అంశములు ఏమిటో, దాంట్లో ఉండే అంతరార్థాలు ఏమిటో ఇవన్నీ కూడా కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు ఆలోచించాల్సిన అంశములు. ఎప్పుడు ఆలోచిస్తాం అంతరార్థాల గురించి? ఎప్పుడు ఆలోచిస్తాం? కొంచెం అన్ని సర్దుబాటు అయిన తర్వాత, కొంచెం జీవితం కుదుట పడిన తర్వాత, ప్రశాంత జీవితంగా కొంత వచ్చిన తర్వాత, అప్పుడు ఇక అంతరార్థాలు ఏమిటి, బాహ్యార్థములు ఏమిటి, పరమార్థం ఏమిటి, బ్రహ్మతత్వం ఏమిటి అనే విషయాల మీద అప్పుడు పోవడానికి అవకాశంగా ఉంటుంది. కానీ దానికి ముందు జీవితం ఒకటి ఉన్నది మన చేతుల్లో. జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఆ జీవితాన్ని జీవించే విధానంలో మానవునికి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వటానికి ఉన్నటువంటివే ఇవన్నీ కూడా కావ్యములు. రామాయణం, భారతం, భాగవతాలన్నీ కూడా మానవ జీవితానికి ఒక మంచి మార్గాన్ని వేసేటువంటి, బాటగా వేసేటువంటి విధానం అవన్నీ కూడా. అందువల్ల వాటిని వేరే భావాలుగా మనం భావించరాదు. అది జరిగాయా, జరగలేదా, రాముడు పుట్టాడా, రాముడు పుట్టలేదా, నిజమేనా, అబద్ధమేనా, ఎందుకు, ఇదంతా కథ నీకు అవసరం లేదు. అవన్నీ చేయటం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమి లేదు. కనుక వాటిల్లో నీకు జీవితానికి పనికొచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా, అవి తీసుకో. పరమార్థం, మోక్ష విషయంగా పనికొచ్చేటువంటి అంశాలు ఉన్నాయా, అవి తీసుకో. కాబట్టి మోక్ష మార్గముగా, పారమార్థికముగా అనే అంశం ఎవరు 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 చూస్తారు? ఎవరైతే తాత్విక కోణంలో పయనిస్తూ ఉంటారో, బ్రహ్మ విద్యగా పయనిస్తూ ఉంటారో, ఉపనిషత్తుల అధ్యయనం చేస్తూ ఉంటారో, చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారో, ఇలాగ పరమార్థాన్ని అపేక్షించి, మోక్షం అపేక్షించి, బ్రహ్మైక్య భావన అపేక్షించి ఉన్నటువంటి వారు భావించేది ఏమిటంటే, ఇంట్లో అంతరార్థం ఏమిటి, దీంట్లో మూల విచారం ఏమిటి, దీంట్లో ఉన్న పరమార్థం ఏమిటి, ఆత్మార్థం ఏమిటి అన్నటువంటి హై స్థాయిలో ఆ స్థాయిలో విచారించేది ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు. అది పెద్దరికం. దానికి ఒక జ్ఞాన విధానం, ఒక తాత్విక విధానం, ఉపనిషత్తులు, భగవద్గీతాదులను చక్కగా అధ్యయనం చేసి ఉన్నటువంటి అపేక్ష ఉన్నటువంటి విధానం. అది ఎదిగి ఉన్న వ్యక్తిత్వ స్థాయిలో ఆలోచించేటువంటి ఆలోచన విధానం. కానీ దానికంటే ముందు ఇంకా జీవితం ఉంది కదా. జీవితం అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్లకు సత్యం ఏమిటో, అసత్యం ఏమిటో, ధర్మం ఏమిటో, అధర్మం ఏమిటో, మంచి ఏమిటో, చెడేమిటో అనేటువంటి విధానాలు ముందు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అవన్నిటిలోకి అధిగమించి చక్కగా ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఉన్నదే అప్పుడు ఇక ఈ తాత్విక అంశంలోకి వచ్చే విధానం ఉంటుంది. ఒక్కసారి ఎవరో దీంట్లోకి వచ్చి దూకిన విధానం కాదు. మన వాళ్ళు చూసుకున్నప్పటికీ కూడా ఎంతమంది ఒక్కసారిగా దీంట్లో దూకారు? ఎవరు వచ్చారు చెప్పండి? కనీసం 60 ఏళ్ళైనా దాటిన తర్వాతనే ఆధ్యాత్మికము, జ్ఞానము, మోక్షం అనే విషయాలు వచ్చి నాకు దాఖలాలు తప్ప 20 ఏళ్ళకే వచ్చేసారా? వివేకానంద స్వామి అంటే పుణ్య సంస్కారి, శంకరాచార్యుల వారు అంటే ఆయన పుణ్య సంస్కారి, రమణ భగవానులు అంటే అది పుణ్య సంస్కారం. వాళ్ళ చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతోనే వాళ్ళకి ఆ సంస్కారం అనేది ఆ పుట్టుకతో వచ్చింది. కాబట్టి ఇక వాళ్ళు ఎమ్మటే అక్కడి నుంచి ఊహ వచ్చినప్పటి నుంచి, తెలివి వచ్చినప్పటి నుంచి వాళ్ళ యొక్క నివృత్తి మార్గమే ఉపనిషత్తులు, భగవద్గీతే. దేవి అంతటి విధానం లోకంలో ఎంతమందికి వచ్చే అవకాశం ఉన్నది? అందుచేత ఆ వయసులో మరి చూసినట్లయితే దేవుడే లేడయ్యా అనే కోణంలో ఉన్న వ్యక్తిత్వాలు ఉంటాయి. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఆ వయసు ఉర్రుతలాడుతూ ఉన్నప్పుడు, ఉరుకులు కక్కుతూ ఉన్నప్పుడు ఏమి లెక్క చేసే విధానం ఏమి ఉండదు. అప్పుడేక అమ్మ నాన్న మాటనే లెక్క చేయం. అప్పుడు ఎవరి మాట కేర్ చేయం, డోంట్ కేర్ అనే విధానాలలో పరుగులు తీసే రక్తం ఉరుకులు చేస్తూ ఉంటుంది, పరుగులు చేస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు దైవము, దేవుడు అని చెప్పి అన్నా కానీ, అయ్యా నువ్వు పెద్దవాడి అయిపోయావు, నువ్వు చూసుకో దేవుడు దైవం ఏమిటో, మా వయసు ఎన్ని అవసరం లేదు, మా వయసు ఇంకా చాలా ఉన్నది, మేము సంపాదించిన మా మార్గాలు వేరే ఉన్నాయి, మా యొక్క ఉరుకులు వేరే ఉన్నాయి, అయిన తర్వాత నీ వయసుకు వచ్చిన తర్వాత మేము కూడా అప్పుడే నీలాగే వస్తాములే అన్న కోణంలో వ్యక్తిత్వం సాగుతుందండి. మామూలుగా సొసైటీలో వ్యక్తిత్వాలు ఆ విధంగా సాగుతాయి. అది చిన్నతనంలోనే ఉగ్గుపాలుతోనే సంస్కార విధానముగా ఆధ్యాత్మికం రావటం అని చెప్పారంటే పౌరుభ దైహికం గే చెప్పింది కదా.
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా. పూర్వాభ్యాసేన, పూర్వజన్మలలో బాగా వాడు దాంట్లో ఆరితేరి ఉన్నాడు, బాగా దాంట్లో మునకల వేసి ఉన్నాడు. ఏ కించిత్ దోషం కారణంగానూ వాళ్ళు మళ్ళీ దేహం ధరించాల్సిన ఆవశ్యకత వస్తుంది. అలాగా వచ్చిన వాళ్ళు కొద్ది మంది లోకంలో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ సంస్కారం వాళ్ళని ఆ వైపుకి లాక్కుపోతుంది. వాళ్ళు పోవడం చెప్పని కాదు, వాళ్ళల్లో ఉన్న సంస్కారమే లాక్కుపోతుంది. పౌరవ దైహికం పూర్వాభ్యాసేన, పూర్వం అభ్యాసం చేసిన ఆ సంస్కారమే వాడిని ఆ ప్రకారంగా లాక్కుపోయే విధానం ఉంటుంది. కాబట్టి ఇక వాళ్ళ విషయం పెద్దగా వాళ్ళకి ఇదంతా ఏం అవసరం లేదు. ఏది రామాయణం భారతం ఇవన్నీ పెద్దగా వాళ్ళకి అవసరం లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు నివృత్తి మార్గము, యతీశ్వరులుగా, సాధువులుగా, సన్యాసులో, పరివరాజకులో, విద్వసత్తములో ఏదో అయిపోతారు వాళ్ళు, అవధూతలుగా మారిపోయి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ గురించిన ఆలోచన మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ సంస్కార విధానం వేరు. అలాంటి విధానం లోపల ఎంతమందికి ఉంటుంది? అందరికి అట్లాగే వచ్చి ఉంటుందా? అందరికి అట్లాగే వచ్చేసి ఉంటే మరి ఎందుకు ఇదంతా మనకి గందరగోళం అంతా? కాబట్టి అంత సంస్కార విధానం ఏమి లేదు ఇక్కడ. అందుచేత సమాజంలో మరి వ్యవహారంలో మునిగి ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారంలో మునిగి ఉన్నటువంటి వారికి ఇవన్నీ అవసరం. రామాయణం ఒక అవసరం, భారతం అవసరం, భాగవతం అవసరం, జీవితానికి అవసరం. ఇవన్నీ కూడా కొంచెం జీవితంలో అవగాహన కలిగి జీవితం అర్థం చేసుకునే విధానం ఏర్పడి కొంచెం జ్ఞాన విధాయకంగా పైనుంచి అపేక్ష కలిగి మహాత్ముల వద్దకు పోయేటువంటి ప్రయత్నం కలిగి కొంచెం ఆత్మ విచారణ, దైవ విచారణ చేసే విధానం కోణంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉపనిషత్తులు నిలుస్తాయి. ఆడ భగవద్గీత, ఉపనిషత్తులు అవన్నీ కూడా ప్రత్యక్షమవుతాయి. ఇక అవన్నీ వాడికి చక్కగా నివృత్తి మార్గం యొక్క సంబంధ అంశాన్ని బోధించే విధానంగా అవి ఉంటాయి అక్కడ. కానీ దానికి ముందు పూర్వ జీవితం ఉంది కదా. ఎట్లయితే వేదం పూర్వ భాగం ఉత్తర భాగము అని చెప్పి అన్నామో అట్లాగే జీవితం కూడా పూర్వ భాగం ఉత్తర భాగం రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే ఉత్తర భాగంలోకి వచ్చేసామే. ఇక కేవలం బ్రహ్మాండ విచారం, మూల విచారం, ఏకస్థాన నిరూపణం, షట్చక్ర విచారం ఇవన్నీ కూడా మనం ఉత్తర భాగంలోకి వచ్చేసాం. అందుచేత పూర్వ భాగం ఉత్తర భాగం రెండు, వేదం ఎట్లా పూర్వ భాగం ఉత్తర భాగం ఉన్నదో జీవితం కూడా పూర్వ భాగం ఉత్తర భాగం ఉన్నది. అందువల్ల వేదంలో పూర్వ భాగం అంతా కూడా ఈ ధర్మములు, నీతి, న్యాయము అవన్నీ కూడా దాంట్లో పూర్వ భాగంలో ఉంటాయి. ఉత్తర భాగంలో కేవలం నివృత్తి మార్గము, మోక్షము, బ్రహ్మ భావన ఉత్తర భాగంలో ఉంటాయి. కాబట్టి కనుక జీవితంలో ఉత్తర భాగంలో ప్రవేశించిన వాడు ఉపనిషత్తులు దూరికెళ్తాడు. కానీ జీవితం పూర్వ భాగం ఒకటి ఉన్నదిగా. కాబట్టి పూర్వ భాగంలో ఉన్నటువంటి వాడికి ఆ పూర్వ భాగం వేదం కావాలి. వాడికి వేద సంబంధ అంశములే ఈ పురాణాలు ఇవన్నీ కూడా అని అర్థం. అది అందుచేత మన మీద పుట్టగానే సంస్కారవంతులమై చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోనే సోహంభావ ధ్యానంలో మునిగిపోయి నాకు ఇంకేం అవసరం లేదు, నాకు కేవలం నివృత్తి మార్గమే, మోక్షమే, బ్రహ్మైక్యమనే విధానముగా చిన్నప్పటి నుంచే శంకరాచార్యులు వాళ్ళలాగా, రమణ భగవానులు వారిలాగా వచ్చేసినట్లయితే మనకు కూడా ఈ పూర్వ భాగాలతో ఏం అవసరం లేదు. ఇక ఎంతమంది ఉన్నారు చెప్పండి లోకంలో? ఎంతమంది ఉన్నారు లోకంలో అలాగా సంస్కారంగా జీవితంలో వచ్చిన వాళ్ళు? కాబట్టి జీవితం ఒకటి ఉంది. కాబట్టి ఆ జీవితంలో మరి సంసారము, బిడ్డలు, భార్య, కొడుకులు, కోడళ్ళు, వ్యవహారం, బంధువులు, స్నేహితులు తప్పే విధానం కాదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంతో అనుబంధం కలిగి ఉండే వ్యవహారం. కాబట్టి ఆ కోణములో ఉన్నటువంటి వానికి ఓదార్పుగా అందించేటువంటి అంశాలు ఉంటాయి. నీతి, న్యాయము, ధర్మము, అధర్మము అనే అంశాలు అందించేటువంటివిగా ఉంటాయి. అవన్నీ కూడా మనం జీవితంలో తోడు చేసుకోవాలి. అవి తోడు చేసుకున్నప్పుడు, అవి మననం చేసుకున్నప్పుడు అవన్నీ కూడా మన జీవితాన్ని ఓదార్పుగా ఇచ్చేటువంటివిగా ఉంటాయి. పోరాటం చేసేటువంటి, స్వరాజ్య పోరాటం చేసేటువంటి గాంధీ మహాత్ముడు ఎప్పుడైనా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, మానసిక ఒత్తిళ్లు ఏర్పడినప్పుడు, మనసును బాగా బాధించే అంశాలు వచ్చినప్పుడు, మనస్సులో బాగా దుఃఖం ఏర్పడినప్పుడు ఆయన భగవద్గీత తెలిసినప్పుడు ఆ శ్లోకం ఆయన దుఃఖాన్ని ఓదార్చేదిగా ఉండే చెప్పని చెప్తారు. అట్లా అందువల్ల భగవద్గీత ఆయన చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది. భగవద్గీత గాంధీ మహాత్ముని చేతులు ఎప్పుడు ఉంటుంది. కనుక జీవితానికి ఓదార్పు కావాలి, జీవితానికి ధైర్యం చెప్పేటువంటివి కావాలి, ధైర్యంగా ముందుకు పోవడానికి గల ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటివి కావాలి. ఉన్నప్పుడే
మానవుడు ఆగకుండగా ముందుకు పయనించి ఏదైనా సాధించే అవకాశం ఆయనకి ఏర్పడుతుంది. కాబట్టి అందువల్ల ఇవన్నీ కూడా మనం ఆ కోణంలో అర్థం చేసుకోవాలండి. అంతే తప్ప చాలా మంది మన వాళ్ళల్లో కూడా ఇవన్నీ ఏమిటి ఊరికే అనేటువంటి ఒక నిరుత్సాహ భావనగా మాట్లాడే విధానం ఉన్నది. నువ్వు ఎదిగావు, నువ్వు ఆ స్థాయికి వచ్చేసావు, నీకు ఉపనిషత్తులే కావాలి, నీకు అంతరార్థాలే కావాలి, నీ బ్రహ్మసూత్రములే కావాలి, నీకు పరమార్థమే కావాలి. అది నీ యొక్క కోణంలోకి సరిపోతాయి. కానీ వెనకాల కొన్ని జీవితాలు ఉన్నాయి. నీ వెనకాల వచ్చే బిడ్డలు ఉన్నారు, మీ మనవాళ్ళు ఉన్నారు, ముదిమనవాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చేటువంటి మీ కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ నీలాగానే నివృత్తి మార్గంగా వచ్చేసారా? అంతరార్థాల్లోకి వచ్చేసారా? సోహం భావంలో వచ్చేసారా? వాళ్ళ జీవితాలు జీవిస్తూ ఉన్నారు, వ్యవహారం కలిగి ఉన్నారు, సంసారం కలిగి ఉన్నారు, ఆటుపోట్లతో ఉన్నారు, దుఃఖాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, అనేక సమస్యలు వచ్చి బాధించేటువంటివిగా ఉంటాయి. అలాంటిదిగా ఉన్నప్పుడు వాళ్ళకు ఓదార్పు కావాలి. కాబట్టి ఆ ఓదార్పు అనేటువంటిది వాటి ద్వారా వాళ్ళకి అందే విధానం ఉంటుంది. కనుక మనం ఆ విషయాన్ని గమనించినట్లయితే మనం ఒకవేళ అంతరార్థాల్లోకి వచ్చినా పరమార్థంలోకి వచ్చినా కానీ వాట్లను కూడా మనం అధ్యయనం చేస్తాం, మన బిడ్డలకు బోధిస్తాం. ఎందుకంటే మన బిడ్డలకు ఆ స్థితికి రాలేదు, అంతరార్థాలు గ్రహించే స్థాయికి రాలేదు. వాళ్ళకు భవిష్యత్తు ఉన్నది, చదువుకోవాలి, వాళ్ళు మంచి జీవితంలోకి రావాలి, వాళ్ళు స్థిరపడాలి, వాళ్ళకి సంసారం ఏర్పడుతుంది. వాళ్ళ సన్యాసం చేస్తాం పిల్లకాయలని ఏమన్నా, నాయనా నీకు సంసారం వద్దురా, ఇది బంధంరా, దీన్ని దిగితే మరి దుఃఖాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కనుక నీకు ఆశ్రమంలో తీసుకెళ్తా, స్వామి సన్యాసం ఇప్పించేస్తా అని చెప్పేసేసి ఆ నివృత్తి విధానముగా సన్యాసాన్ని బిడ్డలకు ఇప్పించే తల్లిదండ్రులు లోకంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎవరున్నారు చెప్పండి? ఎవరో ఉండరు. ఎందుకంటే మా బిడ్డలు కూడా వాళ్ళు జీవితంలో సంసార సుఖాలు అనుభవించాలి, సంసారం శీలించాలి, వంశాభివృద్ధి ముఖ్యంగా కావాలి కదా. వంశం ఆగిపోకూడదుగా. కోరుకునే విధానంలో నాతోనే నా బిడ్డలతోనే వంశం ఆగిపోకూడదు, ఆ వంశం పరంపరగా సాగాలనేటువంటి విధానం ఉంటుంది. ఇది వేదం చెప్పేటువంటి మాటే. ప్రజాతంత్రం నా వ్యవచ్ఛేత్సీహి అంటాడు. ప్రజాతంత్రం నా వ్యవచ్ఛేత్సీహి అనగా వంశం అనేటువంటి అక్కడతో ఆగిపోకుండా సాగాలి అని చెప్పిన మాట కూడా మన తైత్రీయంలో చెప్పేటువంటి మాట అన్నమాట. అది గృహస్థులలో ముఖ్యంగా ఉంటుంది. మా బిడ్డలు కూడా మంచిగా వాళ్ళు ప్రయోజకులు కావాలి, మంచి హోదాలో ఉండాలి, వాళ్ళు వివాహాలు చేసుకుని వాళ్ళ జీవితం సుఖమయ జీవితంగా ఉండాలి, వాళ్ళకు మంచి మంచి బిడ్డలు కలగాలి, వాళ్ళు సంస్కారవంతులుగా కావాలి, వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులకు రావాలి అనేటువంటి విధానముగా ప్రతి తండ్రి కూడా తన బిడ్డల విషయం, ఆ బిడ్డల విషయం కోరుకోడా. అది సొసైటీలో 100కి 100 పాళ్ళు ఉండేటువంటి విధానం అన్నప్పుడు మరి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు, ఆ బిడ్డల యొక్క మంచి జీవన విధానం కోరుకునే విధానంగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి అందించాల్సింది ఏవి? షట్చక్ర విచారమా, మూల విచారమా, బ్రహ్మాండ విచారమా? వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి మీరు? ఇప్పుడు ఏం చెబితే వాళ్ళు తీసుకుంటారు? నువ్వు కనుక షట్చక్ర విచారం అని చెప్పి అన్నావు అనుకో, తాత నువ్వు తిప్పుకుంటూ ఉండి చక్రాలు, నువ్వు మాకు ఈ చక్రాలు ఏం అవసరం లేదు, మా చక్రాలు మాకున్నాయి, వేరే చక్రాలు అని చెప్పి అంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ జీవన విధానం ఒక రకంగా ఉంటుంది. అందువల్ల మనం అవన్నీ కూడా చూశాము, వాటి విషయాలను ఆస్వాదించాము. ఇదంతా ఉత్త ఉళ్ళకు, ఇదంతా మిథ్యా మాత్రము. కానీ మనం పొందాల్సింది వేరే అంశం ఉన్నది, అది జీవితంలో సాధించుకోవాల్సి ఉన్నది. సాధించుకోవడం జీవితం పరమార్థం అని చెప్పనే విధాన అవగాహన అనేది మనకు వయసు కొంచెం ఉడిగిన తర్వాత ఈ ఆలోచన అనేటువంటిది సాధారణంగా వ్యక్తులలో వస్తుందండి. ఈ ఆలోచన నీకు పుట్టుకతోనే చిన్నప్పుడే రావాలని చెప్పనంటే అది గత జన్మలలో నువ్వు పూర్తి చేసుకుని ఉండాలి ఆ అంశాన్ని. శంకరాచార్యులు లాంటి వాళ్ళు గత జన్మలలోనే వాళ్ళ అంశాన్ని పూర్తి చేసుకోవటం కారణముగా వాళ్ళకి ఇక చిన్నప్పటి నుంచే అది స్టార్ట్ అయిపోయింది. ఇక వాళ్ళని ఎవరో కూడా ఆపినా కానీ ఆగర వాళ్ళేక. నువ్వు ఆపినా కానీ వాళ్ళేం ఆగరేక. ఏం రమణ భగవానులు వారి ఇంట్లో ఆయన్ని పట్టి కొట్టారు. ఏమరా నువ్వు ధ్యానం అంటావు, జపం అంటావు, దేవుడు అంటావు, ఈ బుద్ధి రేఖలు అంటావు, తీసేయి ఈ బుద్ధి రేఖలు, ధ్యానం మానేసేయి, మాలాగా నువ్వు కూడా ఉండమని చెప్పని ఇంట్లో అన్ని పట్టు కొట్టారు అపాన్ని.
కొడితే ఏం చేశాడు, ఇక చూశాడు అన్నమాట, ఇది లాభం లేకుంటే మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నామంటే మనం చంపేసేది కూడా చంపేస్తారు వీళ్ళు, మనం మారము, వీళ్ళ మన మారనెవరు అని చెప్పేసేసి అని ఇంట్లో చెప్పకుండగా ఏదో 2 రూపాయలు జేబులో వేసుకుని బండెక్కి తిరుమన్నామల అయిపోయి గుహలో కూర్చున్నాడు. ఏమిటంటే ఆ సంస్కారం పుట్టుకతో రావాలి, అది వచ్చేస్తుంది వాడికి, వాడిని మనం ఆపాలన్నా ఆపే అవకాశాలు లేవు అన్నమాట. అందువల్ల మనం ఒక అవగాహన, సొసైటీ పట్ల ఒక అవగాహన, వ్యక్తుల పట్ల ఒక అవగాహన, సంసార విధానంలో ఒక అవగాహన ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏది అందిస్తే వాళ్ళ జీవితాలు సవ్యంగా సాగే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విధానాలను కూడా మనం అవగాహనలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన ఎదిగిన విధానములో మనం ఒక స్థితికి వచ్చిన విధానములో ఇదే వాస్తవము, ఇదే సత్యము, ఇవన్నీ కూడా మిథ్య, ఇవన్నీ కూడా కల్పన, ఈ రామాయణం లేదు, భారతం లేదు, భాగవతం లేదు, ఇవన్నీ కూడా అబద్ధము కొట్టేసేసావు అనుకో, నీ బిడ్డలకు ఏమిస్తావు? నువ్వు ఎదిగావు, బాగానే ఉన్నది, నీకు లభించింది బాగానే ఉన్నది, చంద్రశేఖర విచారం కానీ, మూల విచారం కానీ, బ్రహ్మాండ విచారం లభించింది బాగానే ఉన్నది. నీ వరకైతే పరమాన్నంగానే ఉంది, ఇక్కడ షడ్రసోపేతమైన పరమాన్నం ఇందు భోజనం లభించింది, పర్వాలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అక్కడ? కాబట్టి నీ కోసం కాదు, నీ బిడ్డల కోసంగా, ఇది లోకానికి అందరికి తెలియాలి, లోకానికి తెలియాలి. ముఖ్యంగా బిడ్డల కోసంగా నువ్వు వాట్లను తీసుకోవాలి, చేత్తో పట్టుకోవాలి, వాళ్లకు నువ్వు అంశాలని అందించాలి. చూడు నాయనా, రాముడి ప్రకారంగా తండ్రిని గౌరవించాడు, తల్లిని గౌరవించాడు. అమ్మవారి సీతమ్మ తన భర్తని ఎంతగానో ప్రేమగా చూసుకున్నది. అరణ్యాలకు పోయినా కూడా ఆయన ఎమ్మటే ఉండి ఎంతో మరి ఆయన కష్టాల్లో ఆయన పాలు పంచుకొని ఆయన ఎమ్మటే ఉండి ఆయన చూసుకున్నది అని చెప్పినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏ భావాలు వస్తాయి పిల్లకాయలో చెప్పండి? అప్పుడు మనం కూడా మన భర్తని గౌరవంగా చూసుకోవాలనే భావం ఆమెకు వస్తుంది కదా. నా తండ్రిని నేను ప్రేమగా చూసుకోవాలి, నా తల్లిని ప్రేమగా చూసుకోవాలనే భావం బిడ్డల్లో కూడా వస్తుంది కదా. కాబట్టి ఈ సంస్కారం చిన్నప్పుడే చిన్నపిల్లలకి మనం అందించాలి. అవి అందించకపోవడం కారణంగానే ఈనాడు ఏమైపోయింది, వాళ్ళకి లెక్క లేకుండా పోయింది. ఈ పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మాతృదేవో భవ, పితృదేవో భవ అనరా అని చెప్పండి అంటారు. అప్పుడేమన్నా ఏమంటారు? మాతృదేవోభవ, పితృదేవోభవ ఇలా తీసుకుపోయి మాకు ఇంట్లో ఇలా అడ్డమైపోయారు, ఈ వృద్ధాశ్రమాల్లో పారేస్తే మాకు పీడ పోతుంది, మాకు అడ్డమైపోయారు ఇద్దరు కూడా అని చెప్పని తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో పారేసే విధానం అయిపోయింది. ఈ వృద్ధాశ్రమాలు పూర్వకాలంలో ఉన్నాయా చెప్పండి? పూర్వకాలంలో ఉన్నాయా వృద్ధాశ్రమాలు? ఎందుకు లేవు అంటే ఆనాటి కాలంలో బిడ్డలకు ఇలువలతో కూడిన అంశాలు అందించారు అప్పట్లో. కాబట్టి చెప్తారు కదా, మొక్కయి వంగందే మానయి వంగున అని చెప్పారు అన్నారు. అట్లాగా మనం ఆ కాలంలో చిన్నప్పుడే చక్కగా తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉన్న నానమ్మ గాని తాతయ్య గాని బిడ్డలను పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి రామాయణము భారతం ఎన్ని కూడా అంశాలు చెప్పుకుంటూ ఆయన పెద్దలను గౌరవించాలరా, దైవం పట్ల భక్తి కలిగి ఉండాలి, అమ్మను ప్రేమగా చూసుకోవాలి, తండ్రిని ప్రేమగా చూసుకోవాలి అనేటువంటి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళ మనస్సులో ప్రవేశిస్తాయండి. మనస్సులో పడ్డటువంటి అంశములు చెరిగిపోయేటువంటివి కావు. చిన్నప్పుడు వాళ్ళ మనస్సు ఎట్లా ఉంటుంది? శుద్ధంగా ఉంటుంది, కల్మషరహితంగా ఉంటుంది, రాగద్వేష రహితముగా ఉంటుంది, అలా మనసు నిర్మలంగా ఉంటుంది, స్వచ్ఛంగా అద్దంలాగా స్వచ్ఛముగా ఉంటుంది. ఆ మనసులో పడ్డటువంటి అంశాలు అట్లాగే హత్తుకుపోతాయి వాళ్ళకి. ఆ విధంగా మరి ఆ కాలంలో పెద్దలు ఇచ్చారు కాబట్టి చూడండి, పెళ్ళయిన తర్వాత కూడా తండ్రి అంటే భయపడేవాడు. చూశారు లేదో, వివాహం అయిన తర్వాత కూడా, పెళ్ళాం వచ్చిన తర్వాత కూడా అమ్మ అంటే భయం, నానంటే భయం, వాడికి గౌరవం. భయం అంటే గౌరవముతో కూడిన భయం. అది గౌరవముతో కూడిన భయం అది. కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూనే భయపడుతూ వాళ్ళు మెలిగే విధానం రావటం అని చెప్పనంటే, అలాంటి వ్యక్తిత్వాలు వచ్చినప్పుడే ఆ కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మాట తీరు బాగా ఉంటుంది, వ్యవహారం బాగా ఉంటుంది, అనుబంధములు బాగా ఉంటాయి, ఆప్యాయతలు బాగా ఉంటాయి,
ఆ కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండే విధానం ఏర్పడుతుంది. అలాంటి ఆ జీవన విధానాన్ని అందించేటువంటి భాగాలు మనకి మహాత్ములు అందించారు. కాబట్టి వాట్లను మనం జీవితంలో చక్కగా అవి బిడ్డలకు ఇస్తే అవి బాగా వాళ్ళు చిన్నప్పుడు అధ్యయనం చేసినట్లయితే పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత బిడ్డలకు ఒక మార్గం వచ్చేసిన తర్వాత మనకలాగా వైరాగ్యం వాళ్ళకి వస్తుందిగా. ఆ వచ్చిన పూట ఆ చిన్నప్పుడు ఏ రామాయణ భారతాదులను అధ్యయనం చేశాడో ఆ కథలకున్న అంతరార్థాలు అప్పుడు విచారించుకుంటాడు. ఆ కథలలో ఉన్నటువంటి నీతి ధర్మాలు ఈ చిన్న వయసులో దర్శించుకున్నాడు. ఆ తర్వాత తాత్వికం అందుకునే స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక కథలలో ఉన్న అంతరార్థాలు ఏమిటో, పరమార్థాలు ఏమిటో, మోక్ష విధాయకాలు ఏమిటో అప్పుడు అవి ఉపయోగపడతాయి. కాబట్టి ఏ వయసులో ఉన్నప్పుడు ఆ వయసులో ఉపయోగపడేటువంటి అంశములు. పెద్ద అయిన తర్వాత రామాయణం అంటే ఏమిటయ్యా, అంతరార్థంగా ఏమిటి రామాయణం అంటే, రాముడు అంటే ఏమిటి, లక్ష్మణస్వామి అంటే ఏమిటి, దశరథ మహారాజు అంటే ఏమిటి, రావణ బ్రహ్మ అంటే ఇవన్నీ కూడా పారమార్థికంగా ఎప్పుడు అదొక స్టేజ్ ఉంది, అదొక విధానం ఉన్నది. కాబట్టి ఆ వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ కథలలోని అంతరార్థాలు అప్పుడు ఎతికే అవకాశం అప్పుడు చేస్తాడు. కనుక ఎదిగే వయసులో ఉన్నప్పుడు అప్పుడు పనికొచ్చే అంశాలు అప్పుడు పనికొచ్చే విధానాలుగా ఉంటాయి. అందువల్ల మనకు వాటి పట్ల ఒక పూజ్య భావనే ఉండాలి, గౌరవ భావమే ఉండాలి. నిర్లక్ష్య భావన కానీ ఆ తక్కువ భావన కానీ ఉంచినట్లయితే, మనం వాటిని దూరం చేసుకున్నట్లయితే మనం ఇలువలతో కూడిన జీవితాన్ని మనం మన బిడ్డలకు ఇవ్వలేము. మానవునకు ఇలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వాలంటే ఇలువలు కలిగి బోధించేటువంటి అంశాలు మన వద్ద ఉండాలి. అవి మన దగ్గర లేకపోవడం కారణముగా, అవి మన బిడ్డలకు ఇవ్వకపోవడం కారణముగా మరి ఈనాడు సొసైటీలో ఎంత లెక్కలేనితనము, ఎంత గౌరవం లేనితనము ఉన్నదో మనం చూస్తున్నటువంటి విధానం అది. కాబట్టి ఆ కోణములో మనం మన భారతీయ సంస్కృతిలో మహాత్ములు ఇచ్చినటువంటివన్నిటిని మనం గౌరవించాలండి. ముఖ్యంగా ఇచ్చింది ఎవరు? మన తాతలు ముత్తాతలకి ఇచ్చింది మనకి. ఈ వంశం మూల పురుషుడు ఎవరు? యాజ్ఞవల్కి. ఎవరయ్యా మీ వంశంలో మూల పురుషుడు? జమదగ్ని. మీకెవరయ్యా? భరద్వాజ. మీకెవరయ్యా? మార్కండేయ మహర్షి. మీకెవరయ్యా? లేరా? చూడండి. కాబట్టి అన్నీ కూడా మన పూర్వీకులు, మన ముత్తాతలు వాళ్ళు ఇచ్చిన అంశాలు. కాబట్టి అవి ఏ యొక్క సమయంలో ఏవి ఉపయోగపడే అంశాలుగా ఉంటాయో అవి తీసుకోవాలి. వాటి పట్ల పూజ్య భావనే కలిగి ఉండాలి. వాటి యొక్క అంశములు ఎవరెవరికి ఏ కోణములో వాళ్ళకు కావాల్సి వస్తాయో ఆ కోణములో వాళ్ళకి మనము అందించే విధానం ఉండాలి. దాని మూల అంశాలు ఏమిటో అవి ఎతికే సమయం మనకు వస్తుంది ఒకప్పుడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ పూట మూల అంశాలు ఏమిటో, అంతరార్థాలు ఏమిటో, మూల రహస్యాలు ఏమిటో అప్పుడు చూస్తాం. కానీ ఎప్పటికీ ఉండేటువంటి యొక్క భాగాలను అప్పుడు చూసుకుంటూ రాగలిగితే జీవితం కూడా చక్కగా ఎట్లయితే ఎదిగే చెట్టు ఆ కర్రకు కట్టినప్పుడు ఆ కర్రకు ఎట్లా సాపీయత్వం ఉంటుందో ఆ విధంగా ఎదిగినట్లుగా మానవుడు ఈ యొక్క వీటిని అనుసరించి ధార్మిక ప్రవృత్తి కానీ ధార్మిక మార్గం కానీ ఎదుగుతూ దాంట్లో ఆ తర్వాత కాలంలో వాటి అంతరార్థాలు ఏమిటో, ధ్యానం ఏమిటో, నివృత్తి మార్గం ఏమిటో పయనించే అవకాశం వానికి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా మనం మన యొక్క భారతీయ సంస్కృతిని, భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి భాగాలను మనం ఎప్పుడు కూడా పూజ్య భావనగా చూడాలి, గొప్ప భావనగా చూడాలి. అవి వాటిల్లో అంతరార్థాలు ఉంటే మనం గ్రహిద్దాం. వాటిల్లో నీతి, ధర్మము, న్యాయం లాంటి అంశాలు ఉన్నప్పుడు మనం గ్రహించడమే కాదు మన బిడ్డలకు కూడా బోధించే విధానముగా మనం చేయాల్సి ఉంటుంది అని తెలియజేసుకుంటూ క్లైభ్యం మాస్మగమః పార్థ నయితత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అనేటువంటి యొక్క అంశము జీవితంలో క్లైభ్యం, క్లేబత్వం అనేకమైనటువంటి యొక్క సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖములు వచ్చినప్పుడు మానవుడు కురింగిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ కురింగిపోయే విధానం కానివ్వకుండగా
వాడిని స్థైర్యముగా నిలబెట్టేటువంటి ధైర్యాన్ని బోధించే విధానముగా ఉన్నటువంటి అంశాలు మనం జీవితంలో గ్రహించాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, స్వరాజ్య సంఘ భక్తులందరికీ, స్వరాజ్య సంఘ లోక గురు స్వామివారి భక్తులందరికీ శుభమస్తు, శుభాశీస్సులు. చక్కగా మన రోజు కూడా ఒక్కొక్కరికి ఒక శుభ విధాయకంగా వారికి మనం ఇచ్చేటువంటి ఆశీర్వాదం, ఇది బ్రహ్మ విద్య ఆశీర్వాదం, జ్ఞాన ఆశీర్వాదం. స్వామివారు ఏ ప్రకారముగా నారాయణ కవచాన్ని మనకు అందించి ధైర్యంగా ఉండండి అనే విధానముగా స్వామివారు చెప్పినట్లుగా మనకి బ్రహ్మ విద్య కవచం లాగా మనందరం కూడా ఒక్కరొక్కరికే మనం ఈ విధముగా సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఆ ప్రకారముగా చూసినట్లయితే మనకు ఆశ్రమానికి ఎంతో సేవలు అందించే విధానము, స్వామి గారికి భక్తులుగా ఉన్న విధానం చాలా మంది ఉన్నారు. అలా ఉన్నటువంటి వాటిల్లో మా రాజేశ్వరి కూడా, రాజేశ్వరి మంచి భక్తురాలు, జ్ఞాన విధానంగా ఉన్న విధానము. ఆమె గారు మంచి జిజ్ఞాస ఉన్నది, విషయాన్ని కూడా బాగా వింటుంది, స్వామివారిని దర్శించింది, స్వామివారి దగ్గర బాగా ఆమె గారు ఆడుకున్నది, తత్వజ్ఞానాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉంటుంది, అవగాహన బాగా చేసుకుంటూ ఉంటుంది. కనుక అమ్మగారికి, రాజేశ్వరి అమ్మగారు ఇంటి పేరు తెలియదు నాకు, రాజేశ్వరి అమ్మగారికి శుభాశీస్సులు, శుభమస్తు. లక్ష్మణార్య స్వాముల వారు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారు కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. అమ్మగారికి, యజమానికి, ఆ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా సుఖశాంతులు కలుగుగాక. బ్రహ్మ విద్య ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, సంకల్ప సిద్ధిరస్తు. అమ్మగారికి ఎప్పుడు కూడా లక్ష్మణార్యుల వారి అనుగ్రహం సదా ఉండి ఎల్లవేళలా కాపాడును గాక. చక్కగా వారి కుటుంబంలో సుఖశాంతులతో స్వామివారు ఉండేట్లుగా ఇప్పుడు కూడా అనుగ్రహించి కాపాడును గాక అని చెప్పి రాజేశ్వరి గారికి ఈ పూట ఆశీర్వాదం ఇవ్వటం జరుగుతుంది. ఆమె గారు భక్తురాలు, మంచి జ్ఞాన విధానం, మంచి బోధ కూడా బాగా ఆమె దగ్గర ఉన్నది. ఆమె చెప్పటం చేయట్లేదు కానీ మాట్లాడితే మాత్రం చాలా మంచి విషయాలే వస్తాయి. గుప్తంగా పెట్టుకుంటుంది. ఆ జ్ఞానదానం బయటికి పోతే మరి లభ్యం అవుతుందో అని చెప్పి నాకు భయం అన్నమాట. ఖర్చు పెడితే అయిపోతుంది ధనం అంతా కూడా, గుప్తంగా దాచిపెట్టుకుంటుంది ఆమె గారు. సరే, ఆ ధనం ఆమెను కాపాడుగాక, స్వామివారి కృప అనుగ్రహం ఉండుగాక అని చెప్పి కోరుకుంటూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు.